సింగపూర్లో వరుస మీటింగులు జరుగుతున్నాయి. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం సిఐఐ భాగస్వామి సదస్సులో మాట్లాడారు చంద్రబాబు గారు. స్టార్టప్ ఫెస్టివల్ ఒకటి నిర్వహిద్దామన్నారు. అట్లాగే సింగపూర్ మోడల్లో ఆంధ్రప్రదేశ్ పోర్టులను అభివృద్ధి చేద్దామన్నారు. అట్లాగే సింగపూర్ విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు లోకేష్. అట్లాగే ఎవర్ వోల్ట్ నైపుణ్య శిక్షణ కేంద్రం రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పారు. అట్లాగే ఏపీ సింగపూర్ బిజినెస్ సమాఖ్య రోడ్ షోలోనూ పాల్గొన్నారు. ఇంకోవైపు సింగపూర్ పర్యటన సందర్భంగా ఎయిర్ బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో భేటీ అయ్యారు లోకేష్. అదే సందర్భంలో సింగపూర్ నుంచి సీఎం సంప్రదింపులు కూడా జరుపుతూ వచ్చారు. ఓవరాల్గా ఏపీ సురక్షిత పెట్టుబడుల గమ్యస్థానం సింగపూర్ పారిశ్రామికవేత్తలకి ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారి మీటింగులకు సంబంధించినటువంటి వార్తలు ఇవి. టోటల్గా సింగపూర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తోంది, సింగపూర్ నుంచి ఎగబడి వచ్చేస్తున్నారు అన్నటువంటిది. అక్కడ సమస్య ఒకటే, సింగపూర్లో పారిశ్రామికవేత్త ఆంధ్రాకి ఎందుకు వచ్చి పెట్టుబడి పెడతాడు? మన వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, కానీ సింగపూర్ పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్రాలో ఎందుకు పెట్టుబడి పెట్టాలా? అక్కడికంటే ఎక్కువ బెనిఫిట్ రావాలా? దేంట్లో వస్తుంది? ఇది అసలు ప్రశ్న.